హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి థర్స్‌డే రోజు చేసిన వ్లాగు. ఇయాలైతే పొద్దుగాల 5 గంటలకు లేచి కిచెన్‌లోకైతే వచ్చిన. అసలు లేవాలనిపియలేదు. కళ్ళు మొత్తం మండుతున్నట్టుగా అనిపిచ్చింది. నైటు సరిగ్గానే నిద్రపోయినా. వాయిస్ చెప్పుకొని షార్ట్ వీడియో, ఫుల్ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యే వరకు 11 అయింది. వచ్చి రాగానే పడుకున్న. నిద్ర పట్టేసింది. మార్నింగ్ అలారం 5 గంటలకు వస్తది కదా! లేచిన. కరెక్ట్‌గా నేను 4:50కి అలారం అయితే పెడతాను. అలారం ఏంటి అంటే నా పక్కన పెట్టుకోను ఫోన్. ఎందుకంటే నా పక్కన పెట్టుకుంటే నేను ఊకే అలారంని బంద్ చేస్తా పండుకుంటా, బంద్ చేస్తా పండుకుంటా అని చెప్పేసి నేను దూరం పెడతా. అప్పుడు దూరం పెట్టడం వల్ల ఏమైతదంటే మనము అలారము ఊకే 1 మినిట్‌కి, 1 మినిట్‌కి మోగుతూ ఉంటది కదా! అలారం బంద్ చేయడానికన్నా లేస్తాం కదా! అప్పుడు మెలుకువ వచ్చేస్తది. ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకే నేనైతే పడుకునేటప్పుడు నా పక్కన కాకుండా టేబుల్ మీద అయితే పెడతా. కరెక్ట్‌గా 4:50కి అలారం మోగుతది. 4:50కి అలారం మోగగానే నేను 4:55కి అయితే బెడ్ దిగుతా. దిగి వాష్‌రూమ్‌లోకి పోయి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని, ఇంకా మళ్ళీ కిచెన్‌లోకి పోయి వామ్ వాటర్ అయితే తాగుతాను. మళ్ళీ పనులైతే స్టార్ట్ చేస్తాను. కరెక్ట్‌గా 5 మినిట్స్ వరకు నేను పని చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు కూడా పొద్దున్నే ఇంకా కిచెన్‌లోకి వచ్చిన. ఈరోజు 4:50కి కరెక్ట్‌గా లేచి ముఖం కడుక్కొని, కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుకొని, బొట్టు పెట్టుకొని అయితే కిచెన్‌లోకి వచ్చిన. రాగానే ఫస్ట్ అయితే కుక్కర్ పొయ్యి మీద పెట్టిన. ఈరోజైతే టిఫిన్‌లోకి నిన్ననే నైట్ చపాతీ చేసి అయితే పెట్టినాను. నిన్న ఈవినింగ్ అయితే నేను షార్ట్ వీడియో తీశాను. అది మీరు రేపటి ఎట్లా అంటే రేపు ఫ్రైడ్ రైస్ పెడతా కాబట్టి ఎల్లుండైతే నేను అప్లోడ్ చేస్తాను ఆ షార్ట్ వీడియోని. అయితే ఇంకా చపాతీ చేసి పెట్టినా కదా! కర్రీ వండుదామని చెప్పేసి నైటే గోకరకాయని కూడా తెంపి పెట్టిన. పొద్దుగాల లేవంగానే కూర పొయ్యి మీద అయితే ఏసిన. అయితే నిన్నటి నుంచి వర్షం అయితే నిన్న 2:30కి అట్లా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వర్షం వస్తూనే ఉంది. నైట్ అంతా ముసురు పడుతూనే ఉంది. వెదర్ మొత్తం చల్లగా ఉంది. అందుకే పొద్దుగాల నాకు నిద్ర లేవాలనిపియలేదేమో. అట్లా అయినా సరే కళ్ళనేవి బాగా మండుతున్నాయి. నేను బలవంతంగా తెరిచినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ అయినా కూడా పిల్లలకి పొద్దున్నే స్కూల్ ఉంటది. కంపల్సరీగా వాళ్ళకి టిఫిన్ పెట్టాలి కదా! లేవాలనిపియకపోయినా కూడా లేవాల్సిందే తప్పదు. ఇంకా వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ అయితే చేంజ్ అవ్వలేదు. మార్నింగ్ 6:30కి విషమ్మకి స్కూలు. అంటే తను 6:15కే స్కూల్‌కైతే వెళ్తది. మా సార్ అయితే 6:00కే పోతాడు. కన్నయ్యనేమో 7:00కి పోతాడు. అందుకే నేను పొద్దున్నే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళని స్కూల్‌కి పంపించినంక ఇంటి పనులు నిదానంగా చేసుకున్న పర్లేదు కానీ టిఫిన్ అయితే టైంకి అందియాలి. ఈడైతే చపాతీ చేసిన అని చెప్పిన కదా! మళ్ళీ అట్లనే గోకరకాయ, ఆలుగడ్డ కర్రీ అయితే వండిన కుక్కర్‌లో. ఈరోజు ఈ కర్రీ చాలా బాగుంది. కాకపోతే కారం ఎక్కువైంది. నేనేమో ఒక 5, 6 మిరపకాయలేసిన. ఎక్కువ కూడా ఏయలేదు. మళ్ళీ అట్లని కూడా ఎందుకంత కారమైందో నాకే అర్థం కాలేదు. కొన్ని సార్ల ఈ మిరపకాయలు ఎట్లుంటాయంటే మనమేమో 5, 6 ఏస్తేనేమో ఎక్కువైతాయి. కొన్ని సార్లనేమో ఇట్లా గుప్పడి మిరపకాయలేసినా కూడా కారం తక్కువైతది. కొన్నిసార్లు సప్పగా అయితది. కొన్నిసార్లు కారం ఎక్కువైతది. నిన్న పప్పు చారుల ఎంత మంచిగా టేస్ట్ వచ్చిందంటే నేను ఎన్ని మిరపకాయలేసినా చూసినా కదా! అంతకన్నా ఒక 2, 3 తక్కువనే ఈ కూరలో ఏసినా అయినా కూడా కారం ఉందంటే మా కన్నయ్య అయితే చెప్పిండు. నేనైతే మా సార్‌కి, విషమ్మకి, కన్నయ్యకి ముగ్గురికైతే టిఫిన్‌లు పెట్టిన. మా సార్‌కేమో 4-5 చపాతీలు పెడతా. విషమ్‌కేమో 2 ½ పెట్టిన. కన్నయ్యకేమో 1 ½ అయితే పెడతాను. విషమ్మ మళ్ళీ ఒక హాఫ్ చపాతీ ఇంటికి తీసుకొనొచ్చింది. పిల్లలు చిన్నోళ్ళు కదా! నేనే వాళ్ళకి దగ్గరుండి స్నానం చేయించి రెడీ చేయిస్తాను. విషమ్మనేమో సెకండ్ క్లాసు, కన్నయ్యనేమో యూకేజీ. వాళ్ళ పనులు ఇంకా రావు. ఈ స్నానాలు చేయడము, డ్రెస్ ఏసుకోవడం అయితే రాదు. స్నానం అయితే చేసుకుంటారు కానీ ఇట్లా మార్నింగ్ టైంలో లేట్‌గా చేస్తారని చెప్పేసి నేనే చేపిస్తాను. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో వాళ్ళనే చేసుకోమని అయితే చెప్తాను. అయితే ఈరోజు కర్రీ కుక్కర్‌లో వండిన కాబట్టి 5 గంటలకు లేచిన. అదే ఇప్పుడు చపాతీ చేసేవి ఉన్నాయి కాబట్టి ఏదైనా కూర వండాలి అంటే నేను 4:30కి లేవాలి. ఎందుకంటే ఇప్పుడు 5:30 కాగానే విషమ్మని లేపుతా. 5:40కి తనని
లేపి ఇట్లా వాష్‌రూమ్ గూడా పోయొచ్చిన తర్వాత స్నానం అయితే చేపిస్తాను గదా! మళ్ళా లేట్ అయితది. కుక్కర్‌లో కాబట్టి ఈజీగా అయిపోయింది కర్రీ. ఫిషమ్మని రెడీ చేసిన. తనైతే స్కూల్‌కి పోయింది. ఇగ మాకు అన్నయ్యని గూడా రెడీ చేసి ఆయనకైతే టిఫిన్ పెడితే, "అమ్మ కూర కారం ఉందమ్మ కొంచెం పసుపెయ్యి" అనైతే చెప్తుండు. మా కన్నయ్యకి ఏంటి అంటే కూర కారం ఉంటే ఉప్పేయమనడు, పసుపేయమంటాడు. అయితే ఇగ ఆయనకేందంటే ఉప్పుకి, పసుపుకి తేడా తెలవదు. పసుపు, పసుపు అంటారు. అయితే ఇగ నేను కొంచెం సాల్ట్ తెచ్చి కూరలైతే ఏసిన. ఆ ఫింగర్‌తోని అటు ఇటు కలుపుకొని ఇంగ చపాతీ అయితే తిన్నాడు. నేను తనని గూడా స్కూల్‌లో దింపేసొచ్చి మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకుంటున్నా. చాయ్ పెట్టుకునేటప్పుడు ఏం ఆలోచిస్తున్నా అంటే ఈరోజు కిచెన్ క్లీనింగ్ అయితే ఉంది. ఆ కిచెన్ క్లీనింగ్ నిన్న చేద్దాం అనుకున్నాను గదా! నిన్న వాళ్ళు వచ్చే వరకు పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. నిన్న నాకు టైమే దొరకలేదు. అందుకే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇక ఈ రోజన్నా చేద్దామని జెప్పేసి పొద్దుగాలనే కూర అయితే కంప్లీట్ చేశాను గదా! చాయ్ తాగిన తర్వాత వెంటనే 8:30కి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కర్రీ వండేది ఏం లేదు. నిన్న పప్పుచారు చేసినా గదా! పప్పుచారు ఉంది. అలాగే నైట్ చికెన్ కర్రీ వండిన. ఆ చికెన్ కర్రీ సగం ఉంది. ఇప్పుడేమో గోకరకాయ, ఆలుగడ్డ కూర వండినగా ఇది సగం ఉంది. ఈ 3 కూరలైతే సరిపోతాయి. ఇక అన్నం అంటే పిల్లలొచ్చే ముంగడ పెడదామని జెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు. క్లీనింగ్ అంటే ఎట్లాగో డస్ట్ పడతది గదా! మళ్ళా తర్వాత గూడా స్నానం జేయాల్సిందే. అదే పొద్దుగాల అయిపోగొట్టుకున్నామనుకో ఈ పని 11 వరకల్లా స్నానం జేసుకోవచ్చని జెప్పేసి నేను అనుకుని స్టార్ట్ అయితే జేసిన. ఇందాక నా చేతిలో ఉన్న ఒక బాటిల్ ఉంది గదా! అదైతే జ్యూసు. హోమ్ మేడ్ జ్యూసు. అది చాలా అంటే చాలా బావుంటది. ఫర్మెంటేషన్ గూడా అయ్యింది. ఒకటేమో ఆరెంజ్ జ్యూస్ చేసిండు. ఇంకోటేమో యాపిల్స్‌తోనైతే జేసిండు. ఇంతకుముందుకేమో ఒకప్పుడు బ్లాక్ గ్రేప్స్‌తోని జేషిండు. మళ్ళా తర్వాతనేమో గోధుమలతోని జేషిండు. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకైతే పోస్తారు. ఇగ అవన్నీ డబ్బాలన్నీ కిందయితే పెట్టినా. కింద పెట్టిన తర్వాత పైన ఒకటి బ్యానర్ లాంటిది కట్ చేసేసాను. అదేసిన తర్వాత గ్లాసులన్నీ ఒకవైపు సదిరేసాను. నేను పోపు గింజలకి ఎప్పుడైనా సరే జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపయితే కలిపి పెడతాను. అట్లనే బీహార్ వాళ్ళు దీంట్లోనే ఆనియన్ సీడ్స్ ఉంటాయి గదా! బ్లాక్ కలర్‌వి కలోచి సీడ్స్ ఏమో అంటారు. అవి అయితే వేస్తారు. ఇక నేను గూడా వాళ్ళ లెక్కనే అన్ని కలిపైతే ఆ హనీ సీసాలో అయితే పెట్టుకున్నాను. ఒకటి కర్రీ మసాలా అది మా సార్ అయితే తీసుకొచ్చిండు. అదేస్తే టేస్ట్ బావుంటదని ఆ మిల్లాయన చెప్పిండంట. బీహార్ వాళ్ళు కూరలలో ఇదే మసాలా ఏస్తారంట. మనం గూడా వాడదామనైతే తీసుకొనొచ్చిండు. ఇగ అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా. పిల్లలొచ్చే టైం అయిందని పాలు గూడా వచ్చినాయి. పాలు గూడా హీటర్ మీద పెట్టినా. మీరు చెప్తే నమ్మరు గానీ ఆ పైన 2 దులుపుకొని, ఊక్కొని వచ్చేసరికి చానా టైం అయితే పట్టింది. ఇగ ఈడనేమో మా అక్క ఫోన్ చేసింది. అక్కతోని మాట్లాడుకుంటూ పనైతే చేస్తున్నా. ఈరోజు ఈ చిన్న పని అయిపోయేసరికి మస్తు లేట్ అయిపోయింది. అప్పటికే ఇంక మా సార్ వచ్చిండు. కిచెన్ క్లీనింగ్ అయిపోంగానే మా సార్ వచ్చిండు. ఇక ఆయన రాంగానే వెంటనే స్నానం చేసుకొని ఇంకా అన్నం తిని మళ్ళా మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఎందుకు ఇంత లేట్ అయిందో కూడా నాకే తెలవదు. కానీ ఈ పనంతా చేసే వరకు నాకు బాగా కాళ్ళు గుంజినాయి. ఎట్లా అంటే నాకు కాళ్ళు గుంజుతాయి కానీ మధ్యాహ్నం టైంలో ఇట్లా గుంజవు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తాం కదా! 4:30 నుంచి స్టార్ట్ అయితాయి. కానీ ఈరోజు పొద్దుగాలనే కాళ్ళు గుంజినాయి. ఆడ ఒకటేమో అయితుంది. 1:30 నుంచి స్టార్ట్ అయినాయి కాళ్ళు గుంజడము. బాగా అంటే బాగా గుంజుతున్నాయి. ఇగ నాకేమనిపించిందంటే ఒక 2, 3 అవర్స్ కిచెన్‌లోనే ఉండి పనైతే చేసినాం కదా! నిలబడి. అందుకే కాళ్ళు గుంజినాయేమో అని నాకైతే అనిపించింది. ఇగ ఈడైతే కిచెన్‌లో సామానయితే సదురుకుంటున్నాను. నా దగ్గర సామాను చాలా తక్కువనే ఉంటది. ఒకటి స్టాండ్‌లో ఉంటది. స్టీల్ సామాను. తర్వాత ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్దవి ఒక సేరు, 2 సేర్లు ఉడికే గిన్నెలు. తర్వాతనేమో ఇంకోటి రైస్ కుక్కర్ గిన్నె. అది రైస్ కుక్కర్ అయితే ఖరాబయింది. ఇంతకు ముందుకుండేది. తర్వాత 2 కుక్కర్లు. ఆ చిన్న కుక్కర్ అనేది విజిల్ వస్తలేదు. ఈ పెద్ద కుక్కర్ ఏంటంటే బరువు చాలా ఉంటుంది. మళ్ళీ ఇదేంటంటే అది ఓపెన్ లిడ్ ఉండదు. కూర గూడా ఏమన్నా వండినా గూడా అంత మంచిగా కనపడదు. మొత్తం చీకటి చీకటిగా అనిపిస్తది. ఎందుకో నాకు ఆ కుక్కర్ నచ్చలేదిగ. ఎప్పటినుంచో అనుకున్నాను ఇట్లా ఫ్లాట్‌గా ఉండే కుక్కర్ తీసుకోవాలి అని. మొత్తానికి ఇంకా మొన్న షాపింగ్ మాల్‌కి పోయినప్పుడైతే ఆ కుక్కర్ వచ్చింది కదా! ఆ కుక్కర్‌ని ఈడికైతే తీసుకొనొచ్చిన. నిన్న పప్పుచారు దీంట్లోనే చేసిన ఈరోజు. మళ్ళా గోకరకాయ, ఆలుగడ్డ కూడా దీంట్లోనే వండిన. దొండకాయ కూర ఏవైనా సరే మనం కుక్కర్‌లో వండుకోవచ్చు.
నాకేంటంటే ఇట్లా ఫ్లాట్‌గా ఉంటే మంచిగా అనిపిస్తది. ఇగ ఆడ గిన్నెలన్నీ సదిరేసుకొని గ్యాస్ అయితే కడుగుతున్నాను. నిజంగా ఈ క్లీనింగ్ పనులు చేయడం చాలా అంటే చాలా కష్టము. ఇలా ఒక్కరు చేసే పని కన్నా ఒకరు తోడుగా ఉంటే ఆ పని తొందరగా అయిపోతది. కానీ నాకైతే అట్లా కాదు కదా! ఏది చేసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి. క్లీనింగ్ అయినా సరే, వంట పనైనా, పిల్లల పనైనా అన్నీ చేసుకోవాలి. ఈడ నేను ఒక్కదాన్నే ఉంటాను కదా! ఈ క్వార్టర్‌లో ఏంటంటే ఫుల్లు దుమ్మొస్తది. ఎంత దుమ్ము అంటే ఒక 2 రోజులు మనము ఒక ప్లేస్‌లో ఊకలేదనుకో ఆడ మొత్తం ఒక 10, 15 రోజుల నుంచి ఇల్లు ఊకలేరు అన్నట్టుగా కనిపిస్తది. ఇంకా మస్తు అంటే మస్తు దుమ్మొస్తది. మళ్ళా తర్వాతనేమో ఈ కిటికీల కాడ, ఆడ, ఈడ అసలు ఎట్లుంటదంటే మనం అనుకుంటాం కదా! ఇదేమన్నా పాడుపడ్డ ఇల్లారా నాయనా గిట్లొస్తుందనయితే అనిపిస్తది. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ప్లాంట్ దగ్గరగా ఉంది గదా! మళ్ళా అవన్నీ రిలీజ్ అయితాయి కెమికల్స్ అవన్నీ రిలీజ్ అయితాయి. అందుకే వస్తది అనయితే అంటున్నారు. ఇక ఈడైతే మొన్న మేము రాగానే చెప్పిన కదా! ఆ రోజు వచ్చిన రోజు ఎట్లుంటదంటే మాది పైన పైన క్లీనింగ్ అనేది ఉంటది. ఇప్పుడు వాడే గిన్నెలు గానీ, లేకపోతే బెడ్‌షీట్‌లు అవన్నీ క్లీనింగ్ ఉంటది. ఇక మిగతాది ఆ తర్వాత చిన్నగా నేనే జేసుకోవాలి. 2 వీక్స్ అని జెప్పినా గదా! ఈ 2 వీక్స్‌లో ఒక 1 వీక్ మొత్తం విషయంతోనే టైం అయిపోయింది. మళ్ళా 1 వీక్ మొత్తము పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! చదివించడం వరకే అయిపోయింది. అందుకే ఇంకా నేను క్లీనింగ్ పనైతే చేసుకోలేదు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఆహ్, మేము వచ్చినంక ఒక 1 వీక్ వరకు స్కూల్ అయితే లేదు. ఎందుకు లేదు అంటే బాగా ఎండలు కొడుతున్నాయని జెప్పేసి స్కూల్ అయితే లేదు. నర్సరీ నుంచి 5థ్ క్లాస్ వరకు. ఆ 1 వీక్ ఇంట్లోనే ఉన్నారు. జ్వరం వచ్చినా గూడా. ఇక నేను దగ్గరుండి వాళ్ళని జూసుకోవాలి గదా! అందుకే ఇంక క్లీనింగ్ పనైతే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు గానీ, మా సార్ గానీ ఇంట్లో ఉంటే నన్ను ఏ పని జేసుకోనియ్యరు. వాళ్ళు గూడా చాలా డిస్టర్బ్ అయితారు. కాదు సార్ పొద్దుగాల నేను పోతేప్పుడు ఏమేమి గుర్తు చేసిన నువ్వేడున్నావు నువ్వు ఈయనే బాక్స్ దాంట్లో పెట్టుకుంటున్నావు కదా స్పెడ్స్ కచ్చిపు టిఫిన్ పెట్టుకొని పోవన్నా కదా అన్నాక నువ్వేం చేసినావు మళ్ళీ అలా పోయి ఫోన్ చేసి స్పెడ్స్ అంటవేంది నువ్వెందుకు మర్చిపో నేను అప్పుడే చెప్పినా కదా అదే సెకండ్లో చెప్పినా నువ్వు సెకండ్లో వెళ్ళిపోయినావు అదే నీ ప్లేస్లో నేనుంటే ఇప్పుడు ఒక చిన్న వారే చేద్దావు నువ్వు ఈరోజు ఎట్లయింది స్కూల్ ఎట్లయింది రొటీన్ ఇల్లు ఎట్లుంటుంది ఇల్లు కూడా రొటీన్ సరే సరే కాలు కడుక్కో ఆకలి అవుతుంది నేను కిచెన్ క్లీనింగ్ ఇలా పూర్తి చేసి బయటకు వచ్చిన మా సార్ అయితే స్కూల్ నుంచి వచ్చేసిండు అప్పటి వరకు అయింది నా పని పొద్దున 8:30కో స్టార్ట్ చేశాను 12:30 వరకు కిచెన్ వరకే అయింది ఇక ఏం పని చేసినామా అని చెప్పడానికి అయితే లేదు కానీ ఆ పని అంతా అయిపోయే వరకు గంట టైం పట్టింది ఎందుకో కూడా నాకే తెలియదు మళ్ళీ ఎక్కడ కూడా నేను టైం వేస్ట్ చేయలేదు ఇక మా సార్ వచ్చిన తర్వాత చికెను పప్పుచారు ఉందని చెప్పిన కదా ఆ పప్పుచారు చికెన్ అయితే వెయిట్ చేస్తున్నాను అయితే ఇందాక క్లీనింగ్ చేసేటప్పుడు మా సారు పిల్లలు డిస్టర్బ్ అవుతారని చెప్పిన కదా ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకో పిల్లలు నా చుట్టూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు అటు ఇటు తొక్కి ఖరాబ్ చేస్తుంటారు మళ్ళీ తర్వాతనేమో నాకు ఆ పని ఈ పని చెప్తుంటారు మళ్ళీ వాళ్ళేమో ఉండేది ఇద్దరే నేను వాళ్ళు ఉన్నప్పుడు నా పని నేను చేసుకున్నాను అనుకో వాళ్ళ పర్సనల్ టైం అనేది ఆడుకుంటానికి ఉండనే ఉండదు మా సార్కేమో టైమే ఉండదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేసుకుంటారు మళ్ళీ నేను కూడా వాళ్ళని వదిలిపెట్టి నా పని నేను చేసుకుంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మళ్ళీ వాళ్ళ పప్పు చేతిలో తిట్లు తింటారు అని చెప్పేసి నేను వాళ్ళు ఉన్నప్పుడైతే ఏ పని పెట్టుకోను ఇక సండే రోజు కూడా అంతే మా సార్ నేను వీడియో స్టార్ట్ చేశాను అనుకో నాకు ఆ పని ఈ పని చెప్తుంటాడు మళ్ళీ తర్వాతనేమో పిల్లల్ని సరిగ్గా చూసుకుంటలేవు అని చెప్పేసి నా మీద కోపడతాడని నేను సండే రోజు రికార్డింగ్ కూడా ఏం పెట్టుకోను ఇక ఈడనైతే చికెను చారు అయితే వేడి చేసిన తర్వాత అన్నం అయితే తినేసినాము అన్నం తిన్నాక వెంటనే గిన్నెలు అయితే తోమేస్తున్నాను నేను ఈ చిన్న పనికి చాలా అంటే చాలా అలసిపోయాను అసలు ఎందుకు కాళ్ళు గుంజలేదో తెలియదు
వేరే పని అయితే కంటిన్యూ చేయాలని అనిపించలేదు. కాకపోతే గిన్నెలు తోమినాం అనుకో ఈ కిచెన్ సదిరేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఈడికి ఒక టాపిక్ లాగా కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి నుంచి కూడా ఫుల్ పని ఉంది. అందుకే ఇంకా నేను తిన్న వెంటనే గిన్నెలు తోమి ఈ కిచెన్లో ఈ చిన్న చిన్న బాటిల్స్ అయితే సదురుతున్నాను. ఈ బాటిల్ ఉంది కదా, ఇది నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి 2 లీటర్ బాటిల్. నేను రోజుకి అసలు నీళ్లు తాగుతున్నానా తాగుతలేనా అనే డౌట్ అయితే నాకు వస్తుంది. కొన్నిసార్లు పొద్దుగాల లేవంగానే ఒక 1 లీటర్ వరకు నీళ్ళు అయితే తాగుతా కదా, ఆ తర్వాత ఎప్పుడు తాగుతానో ఏం కథనో నాకు తెలియదు. ఇక నాకే అనిపించింది నేను నా బాడీకి సరిగ్గా నీళ్ళు పోస్తలేను అని చెప్పేసి, అందుకే ఆ 2 లీటర్ల బాటిల్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. కానీ ఇప్పటి వరకు ఆ బాటిల్ అయితే కంప్లీట్ చేయలేదు. రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఖచ్చితంగా ఆ బాటిల్ నింపి పెట్టుకొని ఈవినింగ్ వరకు ఆ 2 లీటర్ బాటిల్ కంప్లీట్ చేసేలా అయితే టార్గెట్ అయితే పెట్టుకుంటాను. ఇక ఆ బాటిల్స్ అన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఇదైతే మా సారు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిండు. ఒక 2 మంత్స్ అయిపోతుంది. ఇది నేను కిచెన్లో వంట చేసుకునేటప్పుడు దీనిపైన నిలబడతాను. దీనిపైన నిలబడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుందని చెప్పేసి మా సార్ అయితే తీసుకొని వచ్చిండు. ఇక అక్కడిక్కడ అంటే వాళ్ళు నిలబడడం కష్టము, కిచెన్లో అయితే నేను యూజ్ చేసుకుంటానని చెప్పేసి ఇంకా కిచెన్లో అయితే వేసిండు. మ్యాట్ లాగా నేను వంట చేసుకునేటప్పుడు గిన్నెలు తోమేటప్పుడు దానిపైనే నిలబడతా. ఇంకా కిచెన్ని కూడా సర్దుకోవడం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, క్లీనింగ్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అప్పటికే కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్పిన కదా, కిచెన్ సదిరిన తర్వాత కాళ్ళు అనేవి గుంజుతున్నాయని కూడా నేను మర్చిపోయిన ఆ నొప్పిని కూడా. అంత మంచిగా అనిపించింది. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నేను కిచెన్ని మంచిగా డెకరేషన్ చేసుకున్నా కదా ముగ్గులతోని, చూడడానికైతే చాలా మంచిగా ఉంటుంది. ఈ కిచెన్లోకి ఎంటర్ కాగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా హ్యాపీగా డే స్టార్ట్ అయిపోతుంది. చాలా హ్యాపీగా డే ఎండ్ అయిపోతుంది. నాకేంటి అంటే వర్షం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఇంటి ముంగడ ముగ్గేసుకున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కిచెన్లో ముగ్గేసి నేను అటు ఇటు ఒక 10 మంత్స్ అవుతున్నట్టుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఇలా క్లీనింగ్ చేసిన రోజు నా కిచెన్ని చూసుకొని అబ్బా ఎంత ముద్దుగా ఉందో, ఎంత మంచిగా చేసుకున్నానో అని చెప్పేసి నాకు నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. మరి నా కిచెన్ మీరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పురి. ఇక్కడ బీహార్లో ఈ కిచెన్ క్వార్టర్స్ అయినా కూడా ఇవేంటంటే కిచెన్ అంత మంచిగా ఉండదు, కిచెన్లోకి అస్సలే పోవాలనిపించదు, ఒక 10 నిమిషాలు కూడా ఉండాలనిపించదు అని చెప్పేసి ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే అంటూ ఉంటారు. మా కిచెన్ని చూస్తేనేమో అబ్బా ఎంత మంచిగా డెకరేషన్ చేసుకున్నావు సరిత, నువ్వు ఈ కిచెన్లో మాకు కూడా ఉండాలనిపిస్తుంది, మా ఇంట్లో కూడా చేస్తావా అని చెప్పేసి 2-3 అడిగినారు. నేను చెప్పాను ఆంటీ నాకు పని ఉంటుంది కదా, ఇది ఒక 1 అవర్లో అయిపోదు, 2-3 డేస్ అయితే పడుతుంది. నాకు టోటల్గా 3 డేస్ టైం పట్టింది పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ చేసేసరికి. ఇక నా వల్ల కాదా ఆంటీ అని అయితే చెప్తే సరే ఇక్కడ ఎవరైనా పెయింటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుందేమో అడుగుతాను, నువ్వు ఇలాంటి ముగ్గులు చాక్ పీస్తో వేస్తే వాళ్ళు మా ఇంట్లో కలర్స్తో వేస్తారని అయితే చెప్పిన. ఇక నేను అన్న అదెంత మాత్రం అంటే వేస్తానైతే అన్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు అడగలేదు, ఇంకా నేను వేయలేదు. ఇక తర్వాత తిన్నాం, గిన్నెలు తోమినాం. ఆ గిన్నెలన్నీ సదిరిన తర్వాత ఇక ఏం చేసిన బట్టలు మడత పెట్టిన, పొద్దుగాల తీసి మంచం మీద వేసిన బట్టలు. ఈ కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చిన్నగా చేసుకుందాం అంటే లేట్గా చేసుకోవాల్సి వచ్చింది పని అంతా. ఇక బట్టలు మడత పెట్టిన తర్వాత కనేవి విషమేవి బుక్స్ చెక్ చేసి హోంవర్క్ రాపిద్దామని అయితే కూర్చున్నాను. అయితే మా కనేకి ఈరోజు హెచ్టీను జీకే సబ్జెక్టులు అయితే లేవు. అయితే మేడం వాళ్ళు ఏం చేశారంటే ఈ హెచ్టీ ఎన్ఎస్టీ కాపీలు అయితే తీసుకోలేదు కాదు, జీకే కాపీ తీసుకోలే, ఎన్ఎస్టీ కాపీ అయితే తీసుకొని పోయిండు. కాకపోతే వాళ్ళు ఏమో రాయించినంట, అది మా కన్నయ్య ఆర్హెచ్ కాపీలో రాసుకొని వచ్చిండు. కానీ తనకే క్లారిటీ లేదు అవి హెచ్టీలో రాయాలా లేకపోతే జీకేలో రాయాలా అని. ఇక్కడ తెలిసిన ఒక సిస్టర్ ఉంటుంది హిందీ ఆమెకైతే మెసేజ్ చేసి అడుగుతున్నాను. అవైతే జీకే కాపీలో రాయమని అయితే చెప్పింది. ఇంకా నేను దగ్గరుండి రాయించాలి కాబట్టి వీడియో ఆఫ్ చేశాను. గిడ మస్తు జాంకాయలు లేదురా, సర్ప్రైజ్ ఇస్తా నీకు, సర్ప్రైజ్. చూసినావా ఏమేమి గోంగూర చెట్లు కదా, గిన్నె మొలిసినాయా? వెరీ గుడ్. అయితే ఇంక వేయాలి, అవి వస్తాయి ఆ కవర్లే. రాగి ఈ పెద్ద అయినాక వీటిని లైన్లో పెడతా. లైన్లో ఇట్లా ఫస్ట్ గుంత తీస్తావు కదా, గుంత తీసి పెట్ట ఈసారి అది మట్టి పోసి పెడతా, మట్టి మీద ఎత్తు మీద పెడతా.
టైం వచ్చేసి 4:00 అవుతుంది. అప్పుడు బయటికి జాంకాయలు తెంపుకుందామని అయితే వచ్చినాము. సడన్గా నేను ఈ గోంగూర గింజలు అయితే మొన్న వేసిన చూసాను. 3 డేస్లోనే గోంగూర గింజలు అయితే వచ్చినాయి. మొత్తం ఒక 15-20 చెట్ల దాకా వచ్చినాయి. ఫస్ట్ టైము ఇన్ని మొలకలు రావడము. ఇంతగా అయితే ఎప్పుడూ రాలేదు. ఇక్కడ చెట్టు నీడ ఉండడం వల్ల, తర్వాత వెదర్ కూడా అంత మంచిగా ఉండకపోవడం వల్ల చెట్లు అయితే ఎక్కువగా పెరుగుతలేవు. ఇక అన్నిగానం వచ్చిన గోంగూర చెట్లను చూసి మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక మా చెట్టుకు జాంకాయలు కూడా కాస్తున్నాయి. ఈవినింగ్ టైం అయిందని చెప్పి జాంకాయలు తెంపుకొని అందరం అయితే తినేసాము. ఇక వీడియో కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.